ఈ హార్వెస్టింగ్ రాకముందరే ఈ క్రాప్ పడ్డ బాధలు అంతా ఇంత కాదు. ఒకవైపు వాతావరణం, ఇది మంచి సమ్మర్ కదా, ఇంకోవైపు ఇది ఎంత శాండీ సాయిల్ కాబట్టి రూట్ గ్రబ్, ఇంకా వచ్చేసరికి ఈ ఫాల్ ఆర్మియం ఏదైతే ఉందో ఈ స్పోడోప్టెరా ఫ్యూజిఫెరడే అందరికీ తెలిసిందేగా, కత్తెర పురుగు అంటారు సాధారణంగా. ఇవన్నీ కలిపి దాడి చేసిన చివరాఖరిగా మా బేబీ కార్న్ యూనిట్ అయితే హార్వెస్టింగ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏ స్టేజ్లో హార్వెస్ట్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం రండి. సో ఎప్పుడైతే ఈ స్టేజ్లో ఉంటుందో క్రాప్ ట్యాజిల్ రాకుండా, ఇలా ఒకవేళ ట్యాజిల్ వచ్చినా సరే చిన్న సిల్క్తో ఉంటుందో దాన్ని తీసి మనం ఇంకా హార్వెస్ట్ చేసుకోవటమే. ఒక్కొక్క దీంట్లో చాలా యాక్సిల్స్లో ఉంటాయి. ఇలా బేబీ కార్న్ హార్వెస్ట్ చేసుకోవడమే ఈ స్టేజ్లో. ఇది మన బేబీ కార్న్. ఎప్పుడైతే ఈ స్టేజ్లో కాబ్ అనేది ఫామ్ అవడం జరుగుతుందో, ఇంకా లోపల ఉన్న వాటిని తీసుకొని రెస్టారెంట్స్లో కేజీ 300 to 400 బిట్వీన్ ఇలా రేంజ్, ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రేట్ ఉంటుంది. దాన్ని బట్టి ఇంకా మనం మార్కెట్ చేసుకోవడమే. స్టే కనెక్టెడ్ విత్ కల్టీ.